పొద్దున్న నుంచి అయితే వీడియో పెట్టడానికి అవ్వలేదు. కిచెన్లో ఎంత హడావిడిందో చూసేయండి. బగారా రైస్, ఆమ్లెట్ కర్రీ, ఎగ్ పులుసుకి ఇటు ఎగ్ ఉడకబెట్టిన, ఇక్కడ సాంబార్ ఉడకబెట్టిన, వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇక్కడ పప్పు ఉడకబెట్టి పెట్టిన. ఇలాగా నడుస్తుంది. పొద్దున్న నుంచి వీడియో పెట్టడానికి అయితే అవ్వలేదు. బగారా రైస్ అయితే ప్యాక్ అవుతుంది. చికెన్, బగారా రైస్, ఇది ఒక ఆర్డర్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత 4 ఐటమ్స్ ఉన్నది. మొత్తానికి అయితే 5 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, ఇది కోడిగుడ్డు పులుసు, ఇది కోడిగుడ్డు పులుసే, 2 కోడిగుడ్డు పులుసులు అనమాట. ఇది వచ్చేసి ఆమ్లెట్ కర్రీ, ఆమ్లెట్ వేసి కర్రీ చేస్తా. ఇది వచ్చేసి వెజిటేబుల్ సాంబారు, ఇది వచ్చేసి టమాటా పప్పు అనమాట. మొత్తం 5 ఐటమ్స్ ఒకే ఆర్డరు. రైడర్ వచ్చి అయితే వెయిట్ చేస్తున్నట్టు ప్యాక్ చేసి ఇద్దాం. ప్యాక్ అయిపోయినాయి. కాకపోతే ఒక కవర్లో పడతాయో పట్టాయో చూడాలి. ఎలాగో మొత్తానికి అయితే ఒకే కవర్లో పట్టించిన. 5 బాక్సులు చిన్నవి కాబట్టి పట్టినాయి అనమాట. 5 బాక్సులు పట్టినాయి. పదండి ఇచ్చేద్దాం. నా బిడ్డ అయితే ఇచ్చేస్తుంది. ఇంకొక ఆర్డర్ ఉన్నది. 242 అవుతుంది. ఇప్పటివరకు అయితే ఇవన్నమాట ఆర్డర్. ఇప్పటివరకు అయితే ఇంకా ప్లేస్ అవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఇది కూడా రైడర్ వెయిట్ చేస్తున్నాడు. ఇది ఇచ్చేద్దాం. మొత్తానికి అయితే ఇది కూడా ప్యాక్ అయిపోయింది. 4991 ఆర్డర్ ఐడి. ఇదైతే లాస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తున్నా. 242 అవుతుంది. ఆర్డర్ ఐడి అడగములు అంత కష్టం ఎందుకే? కాలు కాలుతాండి ఎందుకు తిరుగుతాను ఇట్రా. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్.